Good afternoon, 3060లో headlines చూద్దాం. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అనుమతి అక్కర్లేదు. మల్లన్న సాగర్ కట్టు తీరుదామన్న హరీష్ రావు. డబ్బు రెట్టింపు కోసం పూజలు చేయలేదు. బాబా నమ్మించి మోసం చేశాడన్న సందేశ్ రెడ్డి. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 2లో 25% ఉత్తీర్ణత. గుల్బర్గ్ సొసైటీ తీర్పుపై బాధితుల పెదవి విరుపు. పైకోర్టులో పోరాడతామన్న జకియా. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నిండిన వైకుంఠం కాంప్లెక్స్. తెలంగాణలో 2 పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, కేంద్రం పారిశ్రామిక కారిడార్లకు ఎప్పుడు ఆమోదం తెలిపింది, వివరాలేంటి? సెంట్రల్ కామర్స్ మినిస్ట్రీ సూత్రప్రాయంగా ఈ రోజు 2 కారిడార్లకు ఆమోదం తెలిపింది. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ను ఈ రోజు కామర్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. కేబినెట్ దీనిపై ఆమోద ముద్ర వేయగానే అమల్లోకి రాబోతుంది. తెలంగాణ సర్కారు సంబంధించి చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ను ఈ రోజు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఒకటి హైదరాబాద్ నుంచి వరంగల్ కారిడార్, మరొకటి హైదరాబాద్ నుంచి నాగపూర్ కు వెళ్ళేటువంటి కారిడార్. ఈ కారిడార్ లో ముఖ్యంగా అకామిడేట్ చేసేటువంటి కంపెనీస్ చూస్తుంటే ఆయిల్ రిఫైనింగ్ సంబంధించి, అలాగే టెక్స్టైల్స్ సంబంధించి, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే పేపర్ యూనిట్స్, మైనింగ్, ఇవన్నీ మొత్తంగా ఇంజనీరింగ్, లైవ్ స్టాక్, అలాగే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తో పాటు పౌల్ట్రీ అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన కారిడార్లను ఇందులో అకామిడేట్ చేసే దిశగా గతంలో తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. దానికి ఇవాళ సూత్రప్రాయంగా ఈ మంత్రిత్వ శాఖ కామర్స్ మినిస్ట్రీ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించబోతుంది. దీనివల్ల ఈ 2 కారిడార్ల కారణంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరగబోతున్నాయి. ఈ 2 కారిడార్ల కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి 5 జిల్లాలకు దాదాపుగా రంగారెడ్డితో పాటు నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ గ్రోత్ విషయంలో బూస్ట్ ఇచ్చే దిశగా ఈ 2 కారిడార్లు ఉపయోగపడేటువంటి అవకాశం కనబడుతున్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోద ముద్ర వేసి అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి? మొత్తంగా టెక్స్టైల్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ తో పాటు మొత్తంగా ఆయిల్ రిఫైనరీ, టెక్స్టైల్, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్, పేపర్ యూనిట్స్, మైనింగ్, ఇంజనీరింగ్, లైఫ్ స్టాక్, వీటన్నిటికి సంబంధించినటువంటి పరిశ్రమల అభివృద్ధి, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, పౌల్ట్రీకి సంబంధించి, అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటన్ని అభివృద్ధి అత్యధికంగా జరిగేటువంటి కారిడార్ వలన రాబోతుంది. కాబట్టి వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి నల్గొండ, నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు కూడా పూర్తి స్థాయి ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పేటువంటి అవకాశాలని ఇటు ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి కారిడార్ కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా దొరికేటువంటి అవకాశాలనే కేంద్రం దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కార్ ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజల్ ను ఇవాళ కామర్స్ మినిస్ట్రీ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఇవాళ మినిస్ట్రీ ద్వారా తెలిసింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ లో దోపిడీ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. చైన్ స్నాచింగ్లు, బ్యాంకులు, ఏటీఎంల దోపిడీలు ఇవి చాలా ఉన్నట్లు బ్యాంకుల నుంచి నగదులు తీసుకెళ్లే వారిని టార్గెట్ చేసి దోచుకుపోతున్నారు. నిరేడ్మెట్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఈ దొంగదానికి ముందు బ్యాంకు చోరీకి ప్రయత్నించారు దొంగలు. జీడిమెట్లలోని ఆంధ్ర బ్యాంకు షట్టర్ తాళాలు పగులగొట్టిన దొంగలు లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ ను బద్దలు కొట్టడానికి యత్నించారు. సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశాక దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి బురుడి బాబా ఎలా నమ్మించాడు, పూజల పేరుతో ఇంట్లో ఏమేం చేశాడు, మోసం చేసి ఎలా పారిపోయాడు, ఈ వివరాలన్నింటినీ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించాడు. వాస్తు పూజ, శాంతి పూజ అంటారు కదా, సో అట్లా చేశాక లక్ష్మీ పూజ కూడా చేద్దామండి, మీకు అంత బాగా జరుగుతుంది అంటే వి వెంట్ అహెడ్ విత్ ఇట్. ఆయన పూజ అయిపోయే టైంలో ఇంట్లో ఏమన్నా క్యాష్ ఉంటే మీరు దేవుడి ముందు పెట్టండి, మంచి జరుగుతుంది, నథింగ్ రాంగ్. సో వేరే ఇంట్లో ఉన్న క్యాష్ అంతా నేను ముందు పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి నేను రూమ్లో పెట్టేసుకున్నామండి. ఈ ఆఫర్డ్ అస్ కొంచెం లీవ్స్ మీద ప్రసాదం ఉంటే ఈ ఆఫర్డ్ అస్ మై మదర్, ఫాదర్ అండ్ ఐ బోత్ ఆల్ త్రీ ఆఫ్ అస్ టుక్ ఇట్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్. అండ్ నా దగ్గరకు వచ్చి బాబు ఆ క్యాష్ ఉంది కదా, ఆ క్యాష్ ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అయిపోద్ది, క్యాష్ కూడా లోపలికి తీసుకెళ్ళక్కర్లేదు, ఆ క్యాష్ సమీపంలో కొడితే మంచి జరుగుతుంది, దేవుడు కూడా అనుగ్రహం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారండి. రోడ్ నెంబర్ 13 మినిస్టర్స్ కాలనీ కింద చిన్న టెంపుల్ లా ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక ఈ గాట్ ఆఫ్ ద కార్ ఏదో కొంచెం ఇట్లా పూజ చేసినట్టు అక్కడ ఏదో కొంచెం చేశారు. ఐ వాజ్ స్టిల్ ఇన్ ద కార్. అక్కడి నుంచి అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోదామంటే నేను ఇక్కడే ఓరీస్లో దిగాను కదమ్మా, నేను ఒకసారి వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేసుకొని వచ్చేద్దామని పైకి వెళ్ళి కూర్చున్నాక, బాబు నువ్వు అక్కడ టెంపుల్ దగ్గర నువ్వు కార్ దిగలేదు కదా, ఒకసారి దేవుడికి ప్రార్థించుకో, ఇంకా పూజ అయిపోయింది కదా సమాప్తి అని. సరే అండి మనం వెళ్ళిపోదామని కిందికి వెళ్ళాక నా ట్యాక్సీలో నేను వస్తానండి, మేము ఫాలో అయినాక మీ ఇంటికి వెళ్దాం అన్నాను. సో ఐ స్టార్టెడ్ డ్రైవింగ్. తిరిగి చూసా నేను ఫాలో చేయలేకుండే. ఓకే నేను ఇంటికి వెళ్ళే వరకు ఆ గ్యాప్లో మా ఇంటికి వరకు పేరెంట్స్ అన్కాన్షియస్ ఉన్నారు. నేను క్యారీ చేసుకొని అప్పటికి ఐ వాజ్ స్టిల్ నాషియస్, ఐ వాజ్ నాట్ 100%. వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు అంత అయింది. ఐ పుట్ దెమ్ ఇన్ ద కార్, మై డాడ్ వాజ్ అన్కాన్షియస్ ఆన్ ద ఫ్లోర్, పుట్ దెమ్ ఇన్ ద కార్, ఈ స్టార్టెడ్ మూవింగ్. దెన్ లేటర్ ఒకసారి అప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు డిక్కి తీసి చూస్తే నాకు క్యాష్ లేదని రియలైజ్ అయ్యి నేను మోసం చేసినని చెప్పి నేను అప్పుడే మేము కజిన్స్ కూడా ఒకసారి ఫోన్ చేసిన హాస్పిటల్కి వెళ్తున్నామని. దెన్ దే అప్రోచ్ ద పోలీస్ స్టేట్మెంట్ తీసుకున్నారు, అంతే. స్కూళ్లు మొదలై వారం రోజులైనా గడవక ముందే విషాదకర సంఘటన. హైదరాబాద్ స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఓ స్టూడెంట్ చనిపోయాడు. చింతల్ సమీపంలోని వివేకానంద నగర్ లో విజ్ఞానసుధ బస్సు కింద పడి జశ్వంత్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోజులాగే ఉదయాన్నే బస్సులో స్కూల్ కు బయలుదేరిన ఎల్కేజీ స్టూడెంట్ జశ్వంత్ బస్సు స్కూల్ దగ్గరకు చేరుకున్నాక కిందికి దిగాడు. అయితే గేటు దాటి లోపలికి వెళ్లే లోపే డ్రైవర్ బస్సును రివర్స్ చేయడంతో వెనక చక్రాల కింద పడ్డాడు. అక్కడికక్కడే చిన్నారి చనిపోయాడు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. యాజమాన్యం నిర్లక్ష్యంగానే పిల్లాడు చనిపోయాడంటూ బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అది అక్కడ ఉంది వాళ్ళ ఫాదర్ మదర్ ఇవే వాళ్ళ తీసుకోండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కాపు సోంపురంలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 బాలికలకు గాయాలయ్యాయి. రవితేజ ప్రైవేటు స్కూల్ కు చెందిన ఈ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు 25 మంది విద్యార్థులున్నారు. బస్సు డ్రైవర్ రాకపోవడంతో బస్సు యజమాని వాహనాన్ని రోడ్డెక్కించాడు. అయితే అతనికి సరిగ్గా డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. గత నెలలో హైత్ నగర్ లో జరిగిన చిన్నారుల జంట హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్ కోసమే చిన్నారుల్ని హత్య చేసినట్టు సమాచారం. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.